హాయ్ హలో అండి. ఈరోజు కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో 2 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసుకోండి. బ్రేక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. బాగా ఇలా మిక్స్ చేయాలండి. మిక్స్ అవ్వకపోతే కేక్ అనేది సరిగ్గా రాదనమాట. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక కప్పు మైదాకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి యాక్చువల్‌గా. కానీ నేనైతే స్వీట్ ఎక్కువ తినం మేము కాబట్టి నేను ముప్పావు కప్పు షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ఇందులో కలిపేసి బాగా మిక్స్ చేశానండి. చూసారు కదా, ఇలా మిక్స్ అయిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలండి. చూడండి, ఇలా జల్లెడ పట్టిన తర్వాత దీన్ని కూడా బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఇందులో వంట సోడా కూడా ఒక సగం టీ స్పూన్ వేయండి. ఇలా సగం టీ స్పూన్ వేసిన తర్వాత ఇందులోనే కొంచెం పాలేసుకోండి. పాలేసుకొని బటర్ కొంచెం వేయండి. మీ దగ్గర బటర్ లేదంటే కొంచెం ఆయిల్ లేదా నెయ్యి కూడా ఉంటుంది కదండి, నెయ్యి అయినా వేయచ్చు, అది మీ ఇష్టం. తర్వాత నా దగ్గర వెన్నెల ఫ్లేవర్ ఉంది కాబట్టి నేను ఒక టీ స్పూన్ వేసానండి. చూడండి, ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని అది పక్కన పెట్టేసిన తర్వాత ఒక కేక్ మౌల్ ఉంటుంది కదా, అది తీసుకోండి. నా దగ్గర అది లేదు కాబట్టి మనము రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, అందులో బౌల్ నేను తీసుకొని ఇలా దానికి బటర్ మొత్తం ఇలా రాసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి అనేది ఇలా వేయాలండి. ఇష్టం వచ్చినట్టుగా వేస్తే మళ్ళీ కేక్ అనేది సరిగ్గా రాదు. చూడండి, ఇలా మాత్రం కదపడం మస్ట్ అండ్ షూర్, ఎందుకంటే బబుల్స్గా లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అది పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఇలా ఐరన్ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేని వాళ్ళైతే ఇసుక అయినా పెట్టవచ్చు, లేదంటే సాల్ట్ అయినా పెట్టేయచ్చండి. పెట్టేసి ఆ కేక్ మోల్ని అందులో పెట్టేయాలి. పెట్టేసి సిమ్లో ఒక 30 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. కేక్ అనేది రెడీ అయిపోయింది. టూత్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలా చూడండి. అంటుకోనట్టు అయితే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, నేను ఇందులో వేస్తున్నాను ప్లేట్లో. కేక్ రెడీ అయిపోయిందండి. చాలా స్మూత్గా మెత్తగా స్పాంజీ లాగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి మీరు. చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో మీరే చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మూత్గా స్పాంజీ లాగా వచ్చింది కదండి. మా పిల్లలు తింటారు చూడండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. బాగుందా అనివిట? చూసారు కదండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.